వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ లాస్ట్ 3 days నుంచి కూడా మార్చేస్తున్నాం కదా. నిన్న కూడా ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈ లెవెల్ దగ్గర మన ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 2 days చేసాం, 3 days చేయలేదు. కానీ నిన్న అండ్ మొన్న కూడా ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. దాని ముందు రోజు అయితే ఇక్కడ ఆల్రెడీ బిగ్ క్రాష్ అయింది కదా, ఇక్కడ ప్రాఫిట్స్ తీసేసుకున్నాము. కాకపోతే మొన్న కూడా ట్యూస్డే కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. దట్స్ హౌ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఇస్. సో బయర్స్ ఇక్కడ అలో చేయనివ్వట్లేదు, ఇంకా ఈ లెవెల్ కిందకి రావడానికి చేయట్లేదు. ఇఫ్ యూ గో బ్యాక్ ఆన్ ద లెఫ్ట్ ఫ్రైడే కూడా, సో ఫ్రైడే కూడా ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గరలోనే మార్కెట్ అక్కడి నుంచి బౌన్స్ అయింది. అండ్ ఆ తర్వాత మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఆల్మోస్ట్ 4 days మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది, ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఇప్పుడు ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో అనేది మార్క్ చేసుకుందాము. దిస్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో. సో రెండు ఈక్వల్ గా ఇంపార్టెంటే. ఎందుకు హై కూడా ఇంపార్టెంట్ అంటున్నానంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా బేరిష్నెస్ చూపించింది. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ ఇనిషియల్ గా మనం ఈ లెవెల్ సప్లై జోన్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ లెవెల్ కూడా కొంచెం ఇంపార్టెంటే. ఇక్కడ నుంచి ఈ జోన్ దగ్గర నుంచి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత బయట స్పైక్ తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ యాక్టివేట్ చేశారు, లైక్ ఎక్కువ పొజిషన్స్ వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి ఈ లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్ కూడా కొంచెం టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఆ లెవెల్ చూడాలి. అండ్ ఆ లెవెల్ దగ్గర ఆర్టీపీ ఒకటి ఉంది. ఇన్ కేస్ R1 ఒకటి పైన బ్రేక్అవుట్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ తర్వాత అలాగే తెలిసి మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జోన్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. స్టిల్ ఈ లెవెల్ అనేది ఇంకా ఇంపార్టెంటే. నిఫ్టీ కూడా ఆ జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుందాము. ఓకే. అండ్ ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు బ్యాంక్ నిఫ్టీ లాగా నిఫ్టీలో, ఎందుకంటే జస్ట్ అక్కడ చిన్న పాజ్ అనేది తీసుకుంది అంతే. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడండి ఫస్ట్ క్యాండిల్ నుంచి క్రాష్ అయింది, ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి క్రాష్ అయింది. నిఫ్టీలో అంత క్రాష్ ఏం లేదు. సో ఇక్కడ క్రాష్ ఉన్న చిన్నది, బట్ స్టిల్ ఆ తర్వాత లేట్ ఆఫ్టర్నూన్ బ్రేక్అవుట్ అయింది కదా. బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ ఎలా ఇంపార్టెంటో నిఫ్టీలో కూడా ఈ జోన్ అనేది టర్నింగ్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. జనరల్గా అయితే నేను ఆ లెవెల్ ఎప్పుడో కానీ మార్క్ చేసుకోను, కానీ ఒక్కొక్కసారి మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినప్పుడు ఆ లెవెల్స్ అనే వాటికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎనీహౌ ఇక్కడ సప్లై జోన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లెవెల్ కంటే కూడా నిన్నటి అదే మొన్నటి హై ఉంది కదా, దానికి భయపడాలి. ఈ లెవెల్ ఆల్రెడీ ఇది పాత లెవెల్ కాబట్టి దీనికి భయపడాల్సిన పని లేదు. ఓన్లీ ఈ లెవెల్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ప్రీవియస్ సెషన్ ట్యూస్డే ఉంది కదా, ట్యూస్డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్ అనేది సప్లై జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ టుడే ఫర్ కమింగ్ డేస్ ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ కింద మార్క్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ అనేది ఆల్ టైమ్ హై కదా, ఆ రెండు లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, చూద్దాం ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఇమీడియట్ గా వస్తుందా, లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందా అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ టుడే. అండ్ ఈ లెవెల్ ఇక్కడ కూడా ఈ లెవెల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుందా బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. సో జనరల్ గా సిపిఆర్ నుంచి క్లూ మనం ఏం తీసుకుంటాము, ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. ఇన్సైడ్ సిపిఆర్ అంటే ట్రెండింగ్ డే అనేది ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ట్రెండింగ్ డే అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా అనేది ఇంకా తెలియదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ ఈ ఈ ఇక్కడ వరకు పైకి వెళ్ళి ఆ తర్వాత రిజెక్షన్ జరుగుతుంది. ఈ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగి మార్కెట్ కిందకు వచ్చి ఇలా ట్రెండ్ అవ్వచ్చు. లేదంటే ఒక్కొక్కసారి ఇంకా కొంచెం పైకి వెళ్ళొచ్చు. ఈ లెవెల్ ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళి ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ట్రెండింగ్ డే డౌన్ సైడ్ రావచ్చు. లేదా వ్యూ ఏంటంటే అప్ సైడ్ ఇంకా కంటిన్యూషన్ ట్రెండింగ్ డే అయితే అయిపోవచ్చు. సో ఈ 3 వ్యూస్ అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ టుడే. ఎనీహౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వకుండా ప్రైస్ యాక్షన్ చూడకుండా చెప్పడం అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నా వ్యూ అయితే అది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూసి విల్ ట్రై టు కన్ఫర్మ్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సప్లై జోన్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. ఇన్ కేస్ రెడ్ క్లోజ్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం షార్ట్. 55,750 దగ్గర ఉంది కదా, 55,800 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,800 బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ ట్రేడింగ్ అట్ 950. సో క్యాండిల్ క్లోజ్ కూడా ఇంపార్టెంట్, ఇంకా 3 minutes ఉంది, చూద్దాం ప్రైస్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా అగ్రెసివ్ గా కిందకైతే వచ్చింది. నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ R3 పివోట్ కూడా ఉంది అక్కడ. సో 24,650 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. 40 దగ్గర రన్ అవుతుంది, 39. ఓకే. 300 క్వాంటిటీస్
ఓకే, పొజిషన్స్ సరిపోవట్లేదు క్యాపిటల్. లెట్ మీ గో ఫర్ ఓటీఎం. సో అందాక ఒక 3 లాట్స్ సెల్ చేస్తాను, తర్వాత యాడ్ చేస్తాను. 36.75 అయింది. సో 3 లాట్స్ యాడ్ చేశాను కాబట్టి స్టాప్ లాస్ అందాక ఒక 56 పెట్టుకుంటాను. ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నాను. సో పొజిషన్స్ యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది. 55,600 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. నిఫ్టీ అయితే స్టాప్ లాస్ హిట్ అయింది. 55,600 పుట్ ఆప్షన్ 700 దగ్గర రన్ అవుతుంది. సో ఒక 90 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తాను. 692 అయింది. రిస్క్ ఒక 5,000 చేద్దాము. 5,000 డివైడెడ్ బై 90. సో 55 పాయింట్స్, 55 ప్లస్ 692. సో 747 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, సో 747 ఇస్ ద స్టాప్ లాస్. ట్రేడ్ అయితే 690 దగ్గర రన్ అవుతుంది. ఓకే, 692 నుంచి 688 అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చాలా పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఇలా ఫామ్ అయిపోయింది నెక్స్ట్ బార్ కూడా. సో డే హై బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ గా పైకి మూవ్ అవ్వచ్చు. సో రిస్క్ తగ్గించుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో. 692 దగ్గర తీసుకున్నాను కదా, ప్రీమియమ్స్ ఆప్షన్ సెల్లింగ్ అంత ఏం మూవ్ అవ్వట్లేదు కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ 90 క్వాంటిటీస్ 720 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఒక ఓన్లీ 30 పాయింట్స్ పెట్టుకున్నాను. ఓకే, లూజ్ అయితే ఒక 2,500 లూజ్ అవుతాను. ఈ లెవెల్ ఏంటంటే హెడ్జింగ్ కోసం ఇందాక 300 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో అది రికార్డింగ్ ఆన్ చేయలేదు, రికార్డింగ్ పాజ్లో ఉంది ఇందాక. సో అందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఎనహో అది ఇప్పుడు 2 రూపీస్ నుంచి 6 రూపీస్ అలా మూవ్ అయింది. చూద్దాం, నిఫ్టీ కూడా పైకి మూవ్ వెళ్తుంది కదా, లైక్ అగ్రెసివ్గా మూవ్ అవుతుంది. ఈ లెవెల్ గురించి భయపడాలి, చెప్పాను కదా ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ అని. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో ఆప్షన్ సెల్లింగ్ మూమెంటం అంతేం బాగాలేదు. ఇక్కడ నెక్స్ట్ డే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్లో రిజెక్షన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ హై అనేది బిగ్ సప్లై జోన్ అనుకున్నాం కదా, సో బెటర్ ఎగ్జిట్ అవుదాము. అండ్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా, ఆ లెవెల్ దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 684 రన్ అవుతుంది కదా, ఒక 1,000 రూపీస్తో క్లోజ్ చేసేస్తాను. స్టాప్ లాస్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ నేను 704 పెట్టుకున్నాను. 690 దగ్గర తీసుకున్నాను, చాలా చిన్న స్టాప్ లాస్. సో హిట్ అయితే క్లోజ్ చేద్దాం. మ్యాక్సిమం లాస్ ఒక 5,000 వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. ఓకే, సో రెండు కూడా రెసిస్టెన్స్, ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిఫ్టీ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర. లోపల రెడ్ క్యాండ్ క్లోజ్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, లైక్ కన్సల్టేషన్ అయ్యి అన్న బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ ద డే హై వరకు మూవ్ అవ్వచ్చు. ఇది 6.35 రన్ అవుతుంది కదా, సో ఇది క్లోజ్ చేసేస్తాను. లేదంటే హీరో జీరో కాదు యాక్చువల్గా, నేను హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఈ లెవెల్ తీసుకున్నాను కదా, హెడ్జింగ్ కోసం తీసుకున్నందుకు చైన్ హౌ క్లోజ్ చేసేస్తున్నాను. ఇది అంత నమ్మకం అయితే లేదు నాకు. అండ్ ఇందులో అయితే 660 ఇచ్చాం ఫస్ట్ టార్గెట్. 660 వస్తే క్లోజ్ చేసుకోవచ్చు స్కాల్పర్స్. ప్రెసెంట్ 665 వరకు లో అయితే వెళ్ళింది. 660 అయితే హిట్ అయిపోయింది, సో క్లోజ్ చేసుకోవచ్చు స్కాల్పర్స్. సో బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ అయితే లేదు. ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాం కానీ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ లేదు. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అవుతుందో లేదో. బ్రేక్అవుట్ అవుతుంది ఈ జోన్ అనేది. క్యాండిల్ క్లోజ్ ఇంపార్టెంట్. ప్రెసెంట్ అయితే ఇది 2,300 అలా రన్ అవుతుంది. 635 వరకు వెళ్ళింది. ఓకే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. సీమ్స్ లైక్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, బట్ ఈ లెవెల్ 20 EMA సపోర్ట్ ఉన్నంత వరకు కూడా పర్వాలేదు. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి పాస్ తీసుకుంటుంది. 20 EMA చూడండి చాలా స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. సో మార్కెట్ పైకి మూవ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. బట్ మార్కెట్లో ఏది కూడా అనుకున్నది జరగదు, జరగాల్సింది జరుగుతుంది అంతే. ట్రేడ్ వాట్ యూ సీ, నాట్ వాట్ యూ థింక్. సో నిఫ్టీ చూడండి ఈ లెవెల్ దగ్గర నుంచి బేరిష్నెస్ అయితే ఫామ్ అవుతుంది. స్లోగా మొమెంటం పికప్ అవుతుంది. బట్ అయినా పాస్ తీసుకొని 20 EMA సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ కంటిన్యూషన్ అవ్వచ్చు పైకి. లేదు ఇంకా అగ్రెసివ్గా సెల్లర్స్ వచ్చారు అనుకోండి, ఈ లెవెల్ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఫాల్ అయింది, 260 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఆ ఫాల్ మళ్ళీ కంటిన్యూ అయితే మార్కెట్ కిందకి అయితే వస్తుంది. నిఫ్టీ కిందకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ప్రెసెంట్ 1,000 రూపీస్ నెగిటివ్ అయితే రన్ అవుతుంది. సో 20 EMA అన్న సపోర్ట్ ఇస్తుందా చూడాలి. 20 EMA దగ్గర ఉంది అంటే జనరల్ గా నేరో సిపిఆర్ అప్పుడు 20 EMA అన్న సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు. బట్
కాకపోతే ఇక్కడ ఈ రోజు కొంచెం రిస్క్ ఎలిమెంట్ ఏంటంటే మార్నింగే మాట్లాడుకున్నాం ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా అని. సో ఆ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది నిఫ్టీ. నిఫ్టీలో ఎంట్రీ తీసుకోవడానికి అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీలో ఫస్ట్ రేట్ తీసుకున్నాము అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెకండ్ రేట్ తీసుకున్నాం ఇంకా. సో పర్వాలేదు, ఇన్ కేస్ రివర్స్ అయినా మాక్సిమం లాస్ నాకు 5000 వస్తుంది కాబట్టి ఐ విల్ స్టిల్ బి హ్యాపీ టు క్లోజ్ ద డే. సో 5000 లాస్ వస్తుందా లేదంటే 5000 ప్రాఫిట్ వస్తుందో చూద్దాము. సో నిఫ్టీ అయితే ప్యూర్ సపోర్ట్కి అయితే వచ్చింది. సో నిఫ్టీ అన్న సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. సో నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్ డౌన్ అయ్యి 20 ఎంఎన్ కూడా బ్రేక్అవుట్ చేస్తుందో చూడాలి. సో ఓకే, చెప్పాం కదా ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే యాక్ట్ చేయొచ్చు అని. సో ఈ లెవెల్ దగ్గర పివోట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. సో 20 ఎంఏ కూడా పైకి వెళ్తే ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ అయితే 2000కి వచ్చింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ నేను అప్డేట్ చేసుకుంటున్నాను, ఇంకా 672 పెట్టుకుంటున్నాను. సో మాక్సిమం లాస్ ఇప్పుడు 2500, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ 5000 అంటే 7500 రావడం అయినట్టు. సో ఆల్రెడీ 2500 వచ్చింది కదా చూడండి, ఆల్మోస్ట్ 2300 అలా రన్ అవుతుంది. సో ఇప్పుడు అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్. రిస్క్ అయితే ఇప్పుడు 2500 ఓవరాల్ ఉంది. సో 610కి వస్తే 5000 ప్రాఫిట్ వస్తుంది, 1:2 వస్తుంది, 10,000 ప్రాఫిట్ వస్తుంది అనుకుంటా. నిఫ్టీ అలాగే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నిఫ్టీ అనే యాడ్ చేస్తాను పొజిషన్స్. అలాగే ఈరోజు ఎక్స్పైరీ కదా. 24,450 పుట్ ఆప్షన్ ఫస్ట్ హెడ్జింగ్ కి తీసుకుంటున్నాను. 300 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను 24,450 అండ్ 24,700 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. తీసుకు ఒక 2500 చేస్తాను, ఎక్కువ ఏం చేయను. ఓకే అవ్వట్లేదా? ఫైన్. ఓకే క్యాపిటల్ సరిపోవటం లేదు, అవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 120 క్వాంటిటీస్ తీసుకున్నాం కదా. సో దానికోసం మేబీ. ఓకే ఒక లాట్ యాడ్ చేశాను. ఒక లాట్ అంటే 2 లాట్స్ తీసుకోవడానికి క్యాపిటల్ సరిపోవట్లేదు, ఒక లాట్ జస్ట్ వాచ్ చేస్తున్నాను అంతే. సో 24,700 పుట్ ఆప్షన్ 75 క్వాంటిటీస్ 32.20 పెట్టుకున్నాను. నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ ప్రీమియం 30 ఉంది కదా, 45కి అప్డేట్ చేసుకుంటున్నాను. 45 అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం పెంచుకున్నాను 684, అంటే మాక్సిమం లాస్ అయితే 5000 వచ్చేలానే డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా టార్గెట్కి వెళ్తుంది అనేది. సో చాలా టఫెస్ట్ డే అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కూడా ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి కూడా ఎంట్రీ తీసుకున్నాము. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ గట్ ఫీలింగ్ ఏంటంటే 20 ఎంఏ సపోర్ట్ అండ్ ప్యూర్ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము, ఈవెన్ దో ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా సరే. అండ్ మార్కెట్ కూడా మార్నింగ్ సెకండ్ క్యాండిల్ నుంచి కూడా బిగ్ బుల్లిష్నెస్ వచ్చింది కదా. సో బయర్స్ అయినా వస్తారేమో అని చెప్పి ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ బయర్స్ వస్తే నో ప్రాబ్లం, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోద్ది. సో నిఫ్టీ సైడ్ వేస్ గానే ఉంది, బట్ ప్రీమియం అనేది వర్కౌట్ అవ్వట్లేదు. 33 నుంచి 35 అలా రన్ అవుతుంది. 32.20 దగ్గర యాక్చువల్గా అయితే నేను 28-29 దగ్గర తీసుకుందాం అనుకున్నాను. సో అక్కడ నుంచి తీసుకుంటే ఒకవేళ వర్కౌట్ అవనట్టే కదా. సో నేను అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్ 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను అంతే. రిస్క్ నిఫ్టీలో అయితే 750 ఉంది అంతే, 32 కదా. సో 43 పెట్టుకున్నాను, లూజ్ అయితే ఒక 800 ఎంతో లూజ్ అవుతాం అంతే. బ్యాంక్ నిఫ్టీ అయితే చూద్దాం, లో అయితే ఇందాక 630 628 వరకు ఎంత వెళ్ళింది అనుకుంటా. సో అది బ్రేక్ డౌన్ అయితే 620 కన్నా కిందకి వస్తే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకా గైస్ నిఫ్టీ ఇక్కడ 20 ఎంఏ బ్రేక్అవుట్ అయిపోయింది. సో లాస్ట్ హోప్ 20 ఎంఏ అని చెప్పాను కదా, సో ఆ లెవెల్ కూడా ఇంకా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయాను నిఫ్టీ 800 దగ్గర, 800 లూజ్ అయ్యాము. సో ఇప్పుడు ఓవరాల్ ఎంటీఎం ఇంకా 1100 ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సైడ్ వేస్ గానే ఉంది కాబట్టి పర్వాలేదు, ప్రీమియం మెల్ట్ అవుతుంది. 681 ఇస్ ద స్టాప్ లాస్. 681 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అయినా మొమెంటం బాగుంటే పైకి వెళ్తుంది, లేదంటే ఇంకా అలాగా కిందకు వచ్చింది కదా 20 ఎంఏ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఒకవేళ ఇస్తే సపోర్ట్ ఏమి ఇవ్వచ్చు అంటే ఈ లెవెల్ ఇస్తుందేమో. ఇస్తే ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయింది కదా, ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ నుంచి యూ టర్న్ జరగవచ్చు జరిగితే. లేదు ఇంకా మార్కెట్ మార్నింగ్ అనుకున్నాం ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని, ఆ లెవెల్ నుంచి రివర్స్ అవుతుంది. నిఫ్టీ మార్చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మార్చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ టచ్ చేయలేదు, కాకపోతే నిఫ్టీ అయితే టచ్ అయ్యి రివర్స్ అయితే అవుతుంది. సో ఇందాక మనకి 651 అయింది కదా యావరేజ్, ఇప్పుడు 646 అయింది. ఎందుకంటే మన నిఫ్టీ ఇక్కడ లాస్ చేసుకున్నాం కదా ఈ లెవెల్ దగ్గర 800 వచ్చిన 800 ప్రాఫిట్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యింది చూడండి. 810 ఎనీహౌ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ప్రెసెంట్ 640 రన్ అవుతుంది. 590 వస్తే క్లోజ్ చేస్తాను, 590 కానీ లేదంటే 600 కానీ ఆర్ఎల్స్ 610 కానీ చూద్దాం. ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఏమన్నా మొమెంటం స్ట్రాంగ్ గా ఉంటే మిడ్ ఆఫ్టర్నూన్ టు లేట్ ఆఫ్టర్నూన్ మొమెంటం బాగుంటుంది కదా. కాకపోతే యూరోపియన్ సెషన్స్ ఇంకా ఓపెన్ అవడానికి
ఇంకా 1 అవర్ ఉంది. 12:30 వరకు వెయిట్ చేయాలి. వాళ్ళది అన్న స్ట్రెంత్ చూపిస్తే అప్పుడు మన మార్కెట్స్ కూడా పైకి వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ఎనీహౌ రిస్క్ రివార్డ్ అయితే ఫాలో అవ్వాలి. మనకి ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ ఇది 1:1 దగ్గర అయిపోయింది. అట్లీస్ట్ 7,500 అన్న వస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాం జనరల్గా. కాకపోతే ఈ రోజు ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాము. సో చూద్దాం ఇది ఏమవుతుందో. ఇంకా 6:30 వరకు వెళ్ళింది అనుకుంటా లో. లెట్ అస్ సీ ద చార్ట్స్ హియర్. లో చూసుకుంటే 6:28 వరకు వెళ్ళింది లో అయితే. 6:30 వరకు హిట్ అయింది. 6:30 కానీ కిందకు వస్తే పర్వాలేదు. రీసెంట్ స్వింగ్ అయితే 670, హైయెస్ట్ 668 వరకు వెళ్ళింది స్వింగ్ లో. 672 పెట్టుకోవచ్చు. ప్రాపర్ స్టాప్ లాస్ అయితే 672 పెట్టుకోవచ్చు. నేనైతే 681 కొంచెం గ్యాప్ ఇచ్చి 681 దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకున్నాను స్టాప్ లాస్. లోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది 6:30 తర్వాత 620కి అయితే వచ్చింది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే ఇది 7,500, 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చింది. సో ఇది జనరల్గా 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెడతాం. కాకపోతే మనం ముందే పెట్టేసాం ఇందాక. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఫాల్ అయినా వస్తుందేమో. ఫాల్ కాదు, అదే ప్రీమియంలో ఫాల్. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి. డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. 20 MA దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా, లేదంటే ఇంకా బ్రేక్అవుట్ అయితే క్లోజ్ చేసేస్తాను ఇంకా ట్రేడ్ బిలో ద R2 పివోట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా రివర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఎంట్రీ తీసుకున్న దాని నుంచి స్పాట్ కి దగ్గరగా వస్తున్నట్టే. కాకపోతే మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఒక 30 పాయింట్స్ అడ్వాంటేజ్ అనేది రన్ అవుతుంది. 670 వస్తే క్లోజ్ చేస్తాను. ఇంకొక 12 పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ చూడండి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇంకా 1 మినిట్ ఉంది, క్యాండిల్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో బయర్స్ కి ఎంత స్ట్రెంత్ కావాల్సి వచ్చిందో చూడండి. ఇక్కడ ఎందుకు అంత లిక్విడిటీతో అంత వాల్యూమ్తో ఎందుకు పుష్ చేస్తారంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారని చెప్పి. సో అందుకే ఇక్కడ క్వాంటిటీస్ చూడండి ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ కొంచెం అగ్రెసివ్ అప్ మూమెంట్ అయితే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మన టార్గెట్ ఇక్కడ అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ ద టార్గెట్ అయితే వస్తుంది. 55,900 వరకు వస్తుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే మాత్రం మూవ్ అవ్వట్లేదు, ప్రీమియం మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ కదా. సో అట్లీస్ట్ 590 వస్తే క్లోజ్ చేస్తాను. ఇందాక అనుకున్న 570 కాకుండా 590 వస్తే క్లోజ్ చేస్తాను. ఆర్ఎల్స్ ఇక్కడ చూద్దాము. స్పాట్ చార్ట్ టార్గెట్ హిట్ అయిపోతే వెయిట్ చేయడం కూడా వేస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, ఇన్ కేస్ మార్కెట్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఫర్దర్గా అప్ మూవ్మెంట్ కూడా రావచ్చు. ఈ జోన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ పైకి కూడా వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే మాత్రం 3,500 రన్ అవుతుంది. లోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. ఇందాక 614 వరకు వెళ్ళింది కదా, ఇప్పుడు 611 వెళ్ళింది. సో స్టాప్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాను. 666 పెట్టుకున్నాను, 665 పెట్టుకున్నాను. సో దట్ 2,500 లూజ్ అవుతుంది మళ్ళీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కూడా పైన ఇంకా క్లోజ్ అయింది. సో ఏమన్నా మొమెంటం వస్తే ఇప్పుడే రావాలి, బయర్స్ పైకి తీసుకువెళ్ళొచ్చు మార్కెట్ని. 8,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1:2కి దగ్గరగా వస్తుంది. 4,000 ప్రాఫిట్. 4,500 ఇది ఆల్మోస్ట్ 10,000కి అయితే వచ్చింది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఓకే గైస్, టార్గెట్ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయిపోయింది. కాకపోతే మనకి ప్రాఫిట్ అయితే ఇందులో ఇంకా 1,000 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఎగ్జిట్ అవ్వను, కాకపోతే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఇంకా 640 పెట్టేసుకుంటున్నాను, 645 పెట్టుకుంటున్నాను. ఓకే, లూజ్ అయితే ఏం లూజ్ అవ్వం, వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. కానీ విన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కదా, ఇంకా మొమెంటం ఏమన్నా బాగుంటే పైకి వెళ్ళొచ్చు. కానీ చెప్పాను కదా ఈ లెవెల్ ఇంకా రెసిస్టెన్స్ అని. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ అయితే భయపడాలి మళ్ళీ. నిఫ్టీ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి సప్లై జోన్. సో ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి మైనస్ వచ్చింది ఇందాక. ప్రీమియం కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. బట్ ఎనీహౌ నాట్ అన్ ఇష్యూ. సో ఇది 10,000కి అయితే దగ్గరగా వచ్చింది. సో అందుకే ఇంకా స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాము. అండ్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది, ఈ లెవెల్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా టార్గెట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇంకా బ్రేక్ ఈవెన్ వదిలేస్తాను, వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. ఓకే గైస్, 601 అయితే హిట్ అయిపోయింది. సో క్లోజ్ చేసాను. అండ్ లో చూసుకుంటే మనకి 590 కూడా దగ్గరగా వచ్చింది. 596 అలా హిట్ అయింది. సో వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేసుకోవచ్చు. బట్ చెప్తాను కదా ఈ లెవెల్ మళ్ళీ ఇంకా రెసిస్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా 1:2 అయిపోయింది. అకార్డింగ్ టు
స్పాట్ కూడా మనకి టార్గెట్ 1:2 అయిపోయింది. టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఈ రోజు ఎందుకు ఎంట్రీస్ తీసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. నిఫ్టీ ఈ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. మార్కెట్ R3 క్యామ్రిల్లా కూడా ఉంది ఇక్కడ. సో R3 క్యామ్రిల్లా దగ్గర నుంచి రిజెక్షన్ జరిగి మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నాం. కాకపోతే అది అయితే జరగలేదు. ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఫస్ట్ రిస్క్ అయితే 2500 పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను. దానివల్ల మైనస్ అనేది జరిగింది. సో ఈ రోజు బ్రోకరేజ్ కూడా ఈ రోజు ఎక్కువ వచ్చింది. 480 అంత వచ్చింది బ్రోకరేజ్. సో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ 36 దగ్గర అయింది. అంటే ఫస్ట్ 300 క్వాంటిటీస్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే క్యాపిటల్ సరిపోలేదు. అందుకని చెప్పి హెడ్జింగ్ చేసి ఆ తర్వాత చేద్దామని చెప్పి ఫస్ట్ 225 క్వాంటిటీస్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ 45 దగ్గర యాడ్ చేశాను. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. 5000 లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ ఇమీడియట్ గా మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది. అండ్ నిఫ్టీ మనలాగా ఎవరైతే R3 క్యామ్రీల దగ్గర షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు కదా. సో ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము. ఈ వన్స్ ఈ హై బ్రేక్అవుట్ అవగానే అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకోగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ 1:2 ఇక్కడ పెట్టుకున్నాము. 1:2 అనేది అయ్యింది. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. అండ్ పేషెన్స్ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రేడింగ్. అనాలిసిస్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, రిస్క్ రివార్డ్ ఉండాలి, ట్రేడింగ్ సైకాలజీ ఉండాలి. సో ఎందుకు పేషెన్స్ ఉండాలంటే మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ఏ టైంకి తీసుకున్నాము? 9:19కి తీసుకున్నాము. అండ్ లాస్ట్ ఎప్పుడు క్లోజ్ చేసాము? 12 o'clockకి క్లోజ్ చేసాము. ఆల్మోస్ట్ 9:20 నుంచి 10:20, 11:20, 12, 3 అవర్స్ వెయిట్ చేసాము మార్కెట్ మనకు ప్రాఫిట్ రావడానికి. లైక్ 1:2 ఇందులో 1:2 రావడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పేషెన్స్, నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ లూజ్ అవుతున్నప్పుడు ఎంత లూజ్ అయ్యాము? ఫస్ట్ ట్రేడ్ 5000 లూజ్ అయ్యాం కదా. సో అట్లీస్ట్ 10,000 వరకు వెయిట్ చేయాలి. చాలా మంది ఏంటంటే 2000 ప్రాఫిట్ రాగానే మళ్ళీ బ్యాక్ రాగానే భయపడిపోయి క్లోజ్ చేసేయడము, లేదంటే 3000 ప్రాఫిట్ వచ్చింది కదా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అని చెప్పి క్లోజ్ ఇలాంటివి చేస్తుంటారు. అసలు అలా చేయకండి. సో చెప్పాను, చాలాసార్లు చెప్పాను నేను. రోబోట్ ఏం చేస్తుంది? మీ అనాలిసిస్ మీకు ఆల్రెడీ మీకు తెలుసు కదా లోపల. సో మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా మీకు తెలుసు కదా. సో దానికోసం వెయిట్ చేయండి. ప్రాఫిట్ని చూసి ఏం టెంప్ట్ అవ్వకండి. సో ఇక్కడ నాకు 10,000 వస్తేనే క్లోజ్ చేస్తానని చెప్పాను. క్లోజ్ టు 10,000 వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ పేషెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ. సేమ్ ట్రేడింగ్ సైకాలజీ కూడా అలానే ప్లే చేస్తుంది. లైక్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత లాస్ వచ్చింది అనుకోండి, మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఓకే, సో ప్రాఫిట్ ఇందాక మీరు చూసుకుంటే నాది 3,500 ప్రాఫిట్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది. 2,500 లాస్కి వచ్చింది. 2,000 వరకు లాస్ వచ్చింది. అయినా సరే నేనేం ప్యానిక్ అవ్వలేదు. సో ట్రేడింగ్ సైకాలజీ అలాంటిది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ట్రేడింగ్ సైకాలజీ ఏంటంటే జస్ట్ మీ రూల్స్ని మీరు ఫాలో అవడమే అంతే. ఓకే, అండ్ అనాలిసిస్, ప్రాపర్ అనాలిసిస్ కూడా ఉండాలి. చాలా మందికి సిపిఆర్ అంటే ఏంటో తెలియదు. సో సడన్ గా ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని ఎలా గెస్ చేస్తారు? సో సిపిఆర్ బేస్డ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి డే ట్రేడింగ్ కోర్సులో. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మళ్ళీ చెప్పినాను, రిస్క్ అనేది జస్ట్ స్ట్రాటజీస్ అనేవి ఒక 20%. రిమైనింగ్ అంతా కూడా మీ ట్రేడింగ్ సైకాలజీ అండ్ మీ మైండ్ మీద, మీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రేడింగ్ మీరు ఎలా చేస్తున్నారు, ఎంత అగ్రెసివ్గా చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో స్ట్రాటజీస్కి నేర్చుకునే బదులు ఓన్లీ స్ట్రాటజీస్ కాకుండా ట్రేడింగ్ సైకాలజీ మీద కూడా ఫోకస్ చేయండి. సో డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఓన్లీ ఇదేనే కాదు, సో గోల్డ్లో కూడా ట్రేడింగ్ సైకాలజీ ఉంటుంది. అండ్ మీరు ఇది నేర్చుకోవాలనుకుంటే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నేర్చుకోవాలనుకుంటే దీంట్లో కూడా ట్రేడింగ్ సైకాలజీ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ట్రేడింగ్ సైకాలజీ నుంచే స్టార్ట్ చేస్తాను ఏదన్నా. ఎందుకంటే ట్రేడింగ్ ఇంపార్టెంట్, స్ట్రాటజీస్ కాదు. ట్రేడింగ్ సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో చాప్టర్ వైజ్ చూసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ నుంచే స్టార్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత స్ట్రాటజీస్లోకి వెళ్ళాము. ఓకే, సో మనకి గోల్డ్ కోర్స్ కూడా ఉంది. గోల్డ్ కోర్స్ కూడా జాయిన్ అవుతానంటే ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ఫారెక్స్ చాలా మందికి క్యాపిటల్ ఉండకపోవచ్చు కదా. ఫర్ సపోజ్ నేను ట్రేడ్ చేస్తుంది ఆల్మోస్ట్ 10 lakhs క్యాపిటల్. సో అంత 10 lakhs కానీ 5 lakhs కానీ మీ దగ్గర లేకపోతే చాలా మంది చేయలేరు. ఓకే, సో మీకు ఏంటంటే ఫండెడ్ అకౌంట్ వస్తుంది అనమాట. సో మీకు ఒక 6,000 ఎంతో పే చేస్తే మీకు 10 lakhs క్యాపిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ 2 phases పాస్ అవ్వాలి. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మీరు 8% ప్రాఫిట్ తీయాలి. సెకండ్ ఫేజ్లో మీరు 5% ప్రాఫిట్ తీయాలి. ఈ రెండు కనుక మీరు ప్రూవ్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు 10 lakhs ఇస్తారు. అందులో మీరు గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. సో దాని గురించి రిలేటెడ్ వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ సెషన్లో చేసాము. 2 phases కూడా ఎలా పాస్ అయ్యమన్నది కూడా వీడియో చేశాను. సో కావాలనుకుంటే చూడండి. గోల్డ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆల్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చేస్తాను, నా దగ్గర క్యాపిటల్ సరిపోద్ది అనుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసుకోవచ్చు. నా దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, ఒక 10,000 లేదా 50,000 ఉందంటే అప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గో విత్ ద గోల్డ్ కోర్స్. ఎందుకంటే గోల్డ్ ప్రాప్ ఫామ్ లో ఫీజు ఎంత మనకి మహా అయితే 3,000 ఉంటుంది, 6,000 ఉంటుంది. స్టార్టింగ్ 3,000 నుంచి కూడా ఉంది. సో 3,000 మీరు పాస్ అయితే మీకు ఒక 5 lakhs క్యాపిటల్ ఇచ్చేస్తారు కాబట్టి వాడు. అప్పుడు 5 lakhs క్యాపిటల్తో మీరు ట్రేడ్ చేసుకుంటే బెస్ట్ కదా. అందులో ప్రాఫిట్ షేరింగ్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎనీహౌ గైస్, డన్ ఫర్ ద డే. ఇదైతే నేను 590 వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. 590 వెళ్ళిపోయింది ఆల్రెడీ. 586 అయితే వచ్చింది. కాకపోతే ఇంకా 10,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత క్లోజ్ చేశాను.
సో ఇలా గ్రూప్లో కూడా 590 ఇచ్చాం సెకండ్ టార్గెట్, అది కూడా హిట్ అయిపోయింది. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.